ఫ్రెండ్స్ మేము ఇంకో ఛానల్ కూడా రన్ చేస్తున్నామని తెలుసు కదా! సో, దాని పేరొచ్చేసి క్రేజీ ఎంటర్‌టైన్‌మెంట్. సో, అందరికీ తెలుసు. మాక్సిమం తెలియనోళ్ళైతే కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ చూసి మా ఛానల్ అయితే చెక్ చేయొచ్చు. సో, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్ సబ్స్క్రైబ్ గురించి కాదనమాట. ఇందులోకి మాకు కొంతమంది యాక్టర్స్ అయితే నీడ్ ఉన్నారు. జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. లేడీస్ అయితే మెయిన్ ప్రియారిటీ అనమాట. సో, ఓన్లీ విజయవాడ సరౌండింగ్ పర్సన్స్ ఓన్లీ. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానికి ట్రై చేస్తాను. సో, నా ఛానల్ చెక్ చేయండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ ఐడీకొచ్చి నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. మీరు చేసిన యాక్టింగ్ వీడియోస్ కావచ్చు, ఫోటోస్ కూడా ఉంటే పెట్టండి. సో, మనం కొలాబరేట్ అయ్యి ముందుకు సాగుతాం వీడియోస్ చేస్తూ. అలాగే మంచి కంటెంట్స్ అయితే మా దగ్గరున్నాయి. మీరు మంచి యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవాలంటే మా ఛానల్‌లోకి ఎంట్రీ అవ్వచ్చు. సో, మీ రాక కోసం మేమైతే వెయిట్ చేస్తుంటాం. సో, ఓకే ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్. మీరు చూస్తున్నారు సినీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన రివ్యూ వచ్చేసి 'నారీ నడే మురారి' అనమాట. సో, ఈ మూవీ వచ్చి సంక్రాంతికి అయితే రిలీజ్ అయింది కదా! ఈ మూవీ అయితే చూడటం జరిగింది. ఎలా ఉంది ఏంటనేది మీతో షేర్ అయితే చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలనుకుంటే, సో, మన హీరో వచ్చి హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవాలని కొన్ని తంటాలైతే పడుతుంటాడు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తన ఎక్స్ లవర్ అయితే తన లైఫ్‌లోకి మళ్ళీ వస్తే ఏం జరిగింది, ఏంటి, అది ఫన్‌గా ఎలా చూపించారు ఏంటనేది మీరు స్క్రీన్ మీద అయితే చూస్తారు. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అని చెప్పాలంటే మస్ట్ వర్త్ వాచ్ మూవీ అండి. సో, చాలా ఫన్‌గా ఉంటది. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. ఓవరాల్‌గా చాలా అంటే చాలా బావుంటది. ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బావుంటది. చాలా రోజుల తర్వాత శర్వానంద్ గారికి ఒక మంచి హిట్ అయితే పడింది. ఇద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టర్‌లో చాలా బాగా చేశారు. అంతేకాకుండా నరేష్ గారి పర్ఫార్మెన్సు సినిమాకి మెయిన్ అండి. మెయిన్ తన మీద అయితే సాగిద్ది మూవీ వచ్చేసి నరేష్ గారి మీద. సో, అది ఫన్ రైడ్‌గా మనకి ఎలా చూపించారు ఏంటనేది స్క్రీన్ మీద అయితే చూసి మీకెలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్‌లో అయితే తెలపండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక ఉంటా. బాయ్ బాయ్. జై హింద్.